పరకామణి కేసులో సిఐడి దూకుడు పెంచింది. తిరుమలలో పలు రికార్డ్స్ సిఐడి స్వాధీనం చేసుకుంది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. హైకోర్టు ఆదేశాలతో 3 రకాల రికార్డ్స్ సీజ్ చేస్తామని సిఐడి డీజీ రవిశంకర్ తెలిపారు. పూర్తి సమాచారం చేత మా కరెస్పాండెంట్ రవర్మ జరుగుతున్న రవర్మ, ఇంకా సిఐడి డీజీ ఏం చెప్పారు? రాష్ట్ర హైకోర్టు నిన్న ఆదేశించడంతోనే పరకామణి కేసు విషయంలో ఎందుకు ఆ తాచారం చేశారు, అసలు పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తామని చెప్పేసి హైకోర్టు సీరియస్ అవడంతోనే ఉన్న బలంగా డీజీపీ ఆదేశాల మేరకు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పరకామణి కేసు సంబంధించిన అన్ని రికార్డ్స్ ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నింటినీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ హైకోర్టుకి అందజేస్తామని చెప్పి కూడా తెలిపారు. అయితే ముఖ్యంగా పరకామణి 2023 మార్చిలో వెలుగులోకి వచ్చినటువంటి పరకామణి కేసు ఇష్యూ సంచలనంగా మారింది. ఈ కేసుని టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రాజీ చేసే లోక్ అదాలత్ ద్వారా అప్పటి పాలకులు రాజీ చేశారు. అయితే ఇది ఈ దాదాపు కోట్లాది రూపాయల నిధులు కాజేసినటువంటి కేసులో రాజీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని వెనక ఏంటి, దీంట్లో అనేక రకాల లావాదేవీలు జరిగినట్టు కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ కోర్టు గత నెల హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి, మరో జర్నలిస్ట్ వీళ్ళు ఇద్దరు కలిసి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ దాఖలు నేపథ్యంలోనే హైకోర్టు ఈ కేసును పునః పరిశీలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 15వ తేదీలోపు 17వ తేదీలోపు కోర్టు ముందు అప్పుడు విచారణ చేపట్టినటువంటి రికార్డులన్నింటినీ కూడా సీల్డ్ కవర్ లో సీజ్ చేసి కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలను సైతం పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంతో నిన్న కోర్టు సీరియస్ అయింది. ఆ మేరకు ఇవాళ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తిరుమలలో పర్యటించి తిరుమల పరకామణి పరిశీలించి, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు ఇచ్చారు ఏంటి అనే ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరకామణిలో అప్పుడు చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా అక్కడ విచారణ చేపట్టారు. తదనంతరం టీటీడీ పరిపాలనా భవనాన్ని చేరుకుని విజిలెన్స్ అధికారుల యొక్క కార్యాలయంలో రికార్డ్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. గత 2023లో పరకామణిలో ఏం జరిగింది, ఏంటి, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎందుకు ఇలాంటి కృత్యాలకు పాల్పడ్డారు అనే దానికి పూర్తి నివేదిక దాదాపు 360 పేజీలతో కూడినటువంటి నివేదిక స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెకండ్ ఏడీజీ కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఆ రోజు లోక్ అదాలత్ ద్వారా కేసుని ఏ విధంగా విచారించి న్యాయం చేసి తీర్పిచ్చారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయి రికార్డులు, అంటే టీటీడీ సమర్పించిన రికార్డు, అలాగే లాయర్లు పేర్కొన్నటువంటి వాద ప్రతివాదాల రికార్డులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అన్నింటినీ కూడా సీజ్ చేశారు. దాదాపు 470 పేజీల రికార్డ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు. వాటిని అన్నింటినీ కూడా హైకోర్టుకు సబ్మిట్ చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.